కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వం అనేక హామీలు నెరవేరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన హెల్త్ సబ్ సెంటర్ నేతి శంకుస్థాపన చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన మంత్రి ఘటనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే మండల జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియమ్మకు కృతజ్ఞతతో ఉండాలని రాజకీయ పార్టీలను మంత్రి పొన్నం కోరారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతా ఉంది. మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉచిత బస్సు కావచ్చు, తొందరలోనే గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. నేనే ఒక కొత్త కమిటీ వేసినాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ అని. అది మండల స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు. ఇలా దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు, దీక్షా దివస్లో నిరాహార దీక్ష విరమింపు చేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళీ తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా